guys, welcome back to my YouTube channel. Name with Talented Bidda. Okay, so it's 1:45 a.m. and I've decided that I'm going to make dum aloo for tomorrow's lunch. So basically, I'll tell you what happened. నేను ర్యాండమ్గా యూట్యూబ్లో రైట్ పడుకునే ముందు మనకు నార్మల్గా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసే అలవాటు ఉంటుంది. అండ్ ఐ వాజ్ స్క్రోలింగ్ అండ్ నేను ఒక బామ్మగారు ఫ్రమ్ నార్త్ స్టేట్ ఆమె ఇట్లా పెద్ద పెద్ద డిష్లలో వండుతుంటుంది. 10,000 మ్యాగీ ప్యాకెట్స్, 10,000 గులాబ్ జామున్స్, ఇట్లా అన్ని పెద్ద పెద్దవి చేస్తుంటారు. వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, ఇంగ్రీడియంట్స్ తప్ప వాళ్ళు ఇంకేం చెప్పరు. కామ్ మ్యూజిక్ ఉంటుంది, వాళ్ళు వంట చేస్తున్న వీడియోలు ఉంటాయి. ఐ లైక్ దేర్ వీడియోస్ అలాట్, డిస్క్రిప్షన్ లో పెడతా. సో ఐ వాజ్ వాచింగ్ దేర్ వీడియోస్. ర్యాండమ్లీ ఐ జస్ట్ గాట్ దిస్ ఫీలింగ్ లైక్ ఓ మై గాడ్, ఐ హ్యావ్ టు ప్రిపేర్ సంథింగ్ టుమారో అని చెప్పని. ఐ యూస్ టు మేక్ దమ్ ఆలు వెరీ ఫ్రీక్వెంట్లీ a few years ago. It takes 2 hours. So ఈ మధ్యన I lost interest. So what's happening right now is basically ఈమె వీడియోస్ ఫాలో అవుతా నేను, కవితాస్ కిచెన్. అండ్ ఐ రిమెంబర్ ఆమెది ఈ వీడియో చాలా ఫేమస్ ఉండే. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ ఆమెవి దమ్మాలు మీద. ఇంకా నేను సర్చ్ చేస్తుంటే ఐ ఫౌండ్ దిస్ టు బి హైయెస్ట్ వ్యూడ్ దమ్మాలు వీడియో ఆమెది. ఓపెన్ చేసి చూసా, దిస్ ఇస్ క్లోజ్ టు వాట్ ఐ రిమెంబర్ ఫ్రమ్ అ ఫ్యూ ఇయర్స్ అగో. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, యాజ్ ఫార్ as ఐ రిమెంబర్ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆలు ప్రిపరేషన్, దెన్ ఒక మసాలా ప్రిపరేషన్, దెన్ ఆ గ్రేవీ మసాలా ప్రిపరేషన్ అండ్ ది యాక్చువల్ కర్రీ ప్రిపరేషన్. 4 steps ఉంటాయి. నేను ఆమె ఛానల్లో ఉన్న అన్ని దమ్మాలు వీడియోస్ చూసిన, నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ దిస్. ఆమె డిలీట్ చేసిన వీడియో ఎక్కడికి పోయింది, ఐ హ్యావ్ నో క్లూ. ఫర్ ద పాస్ట్ 30 minutes I've been searching for the video. అది చూస్తున్నా. ఐ రిమెంబర్ ఫర్ షూర్ అది ఈమె వీడియోనే, బికాస్ ఐ వాచ్డ్ ఇట్ అ లాట్ ఆఫ్ టైమ్స్. నేను చేసినా కూడా సొంతంగా అది. సో ఐ జస్ట్ కాంట్ ఫిగర్ అవుట్ వేర్ ద వీడియో హ్యాస్ గాన్. అసలు నాకు ఇక్కడ దొరకట్లేదు ఆ వీడియో. ఇంకా ఉన్న వీడియోస్లోకి ఒకటి చాలా క్లోజ్గా ఉంది. ఐ లైక్ ఇట్లా డేజావు వస్తుంది. ఓకే, ఇదే ఉండొచ్చు అని చెప్పి నాకు డేజావు వస్తుంది. ఐఎమ్ ట్రస్టింగ్ ద వీడియో. డిస్క్రిప్షన్లో పెడతా ఒరిజినల్, ఎందుకంటే నాది ఖచ్చితంగా అట్లా రాదు. ఒరిజినల్ మీరు చూడండి, మస్తు ఉంటుంది ఆ వీడియో. సో రైట్ నౌ నేను ఎందుకు ఇంత మోటివేటెడ్ ఉన్నా అంటే, నాకు నానమ్మ వీడియో చూసిన తర్వాత నాకు ఇది చేయబుద్దయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఐ నోట్ ది రెసిపీ డౌన్. ఇప్పుడు వెళ్ళి చేయలేను కాబట్టి మాక్సిమం పని ఇప్పుడు సార్ట్ అయిపోవాలి. అంటే ఇప్పుడు నేను మొత్తం ప్రొసీజర్ రాసుకోవాలి, ఎందుకంటే వీడియో చూసుకుని నాకు నచ్చదు అది. పేపర్ మీద మొత్తం ప్రొసీజర్ రాసుకొని, అన్ని ఇంగ్రీడియంట్స్ రాసుకొని, ఏవేవి ఎక్కడెక్కడ రావాలి, ఏం చేయాలి మొత్తం రాసుకొని, ఇప్పుడు ఒక పేపర్ మీద నీట్గా రేపు పొద్దున వెళ్ళి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ద్వారా అట్లా అతికించాలి అది. సో ఐమ్ గోయింగ్ టు రైట్ నౌ. ఐ డోంట్ నో అబౌట్ యూ గైస్, బట్ నాకైతే స్పైరల్ బుక్స్ ఆర్ ద బెస్ట్. ఎందుకంటే ఎస్పెషల్లీ క్లాస్మేట్స్ ఇట్లా మొత్తం వెనకాలకి తిప్పితే శుభ్రంగా ఫోల్డ్ అవుతాయి. ఆ నార్మల్ బుక్లకి వాటి స్పైన్ ఉంటుందా, అది వెనక్కి తిప్పలేక రాయలేక పేజీలు ఇట్ట ముడుచుకొని, స్పైరల్ బుక్స్ ఆర్ హ్యాండ్స్ డౌన్ ది బెస్ట్. ఇది మళ్ళీ రింగ్ లైట్ రిఫ్లెక్షన్ పడుతుంది, అప్పటి నుంచి పెట్టుకోవాలా. కానీ ఎక్కువసేపు స్క్రీన్ చూసినా కళ్ళు సేఫ్గా ఉండదు కాబట్టి ఇప్పుడు పెట్టుకున్నా. ఆ రింగ్ లైట్ అదిగో కళ్ళలో పడుతుంది. మళ్ళీ ఈ మా వీడియోస్లో చెప్పడం కూడా ఎంత మెల్లగా నిదానంగా చెప్తుంది అంటే ఎవరికైనా వినబుద్ధి అవుతుంది. అట్లా అక్క మెల్లగా నిదానంగా చెప్తుంది, అందుకే ఎవరికైనా వినబుద్ధి అవుతుంది. కాక अगर आप गैस का फ्लेम तेज रहेगा उसमें दही डालेंगे तो जो दही है वो फट जाएगी. సో ఫైనలీ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ రెసిపీ అయితే రాయడం అయిపోయింది గైస్. ఈ బ్రౌన్ కలర్ లైన్ ఉంది చూసినారా, అది ఏ స్టెప్ ఏ ఇంగ్రీడియంట్కి. ఇప్పుడు ఇక్కడ యాడ్ అని ఉంది, ఆ దాంట్లో ఈ 3 వేయాలని ఇండికేషన్ అనమాట. ఈ రెడ్ ఏంది అంటే ఫ్లేమ్. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఫ్లేమ్ అని ఉందో ఆ ఫ్లేమ్ మీద స్పెసిఫై చేయడానికి రెడ్ కలర్ అండర్లైన్ అనమాట. తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా అండర్లైన్ చేసి ఉంటాయి. ఈ బ్లూ కలర్ ఏంటంటే టైం అనమాట, అంటే ఎంతసేపు ఉండాలి అవి అనేది బ్లూ కలర్. సో దిస్ ఈస్ ది అల్టిమేట్ కలర్ కోడింగ్ ఆఫ్ దమ్మాలు. పొద్దునే దీన్ని చింపి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ మీద పెట్టాలి. ఇన్ని ఎక్స్ట్రా చేస్తుంటే రేపేంటి ఇరక్కుమ్మేస్తాను అనుకుంటున్నారా? అదే రేపు చూద్దరు కానీ రియాలిటీ ఏంది. ఇన్ని ఎక్స్ట్రాలు చేస్తున్నందుకు అసలు నేను ఏమాత్రం అన్నా దాని దరిదాపులన్నా వంట చేస్తానా? కల్ లేకింగ్. ఆల్ రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫెలాస్. ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుంటున్నా. ఫస్ట్ ఆలు బాయిల్ చేయాలంట. సో దానికి ఫస్ట్ ఆలు బాయిల్ చేసి అది కుక్కర్ మీద పెట్టేస్తే, ఆ కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి మిగతా అవన్నీ లోపల అరేంజ్ చేసుకోవచ్చు. సో లెట్స్ గో. అదిగో అన్ని సైడ్లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ పెట్టి ఆ పేపర్ని లాక్ చేసా. అఫ్ కోర్స్ ఆ ఫస్ట్ 2 steps అయిపోయినాక మెయిన్ స్టెప్కి ఆబ్వియస్లీ పేపర్ తిప్పి మళ్ళీ మ్యాగ్నెట్స్ పెట్టేస్తా. బట్ యా, ఫర్ నౌ ఇట్స్ సేఫ్ అండ్ సెక్యూర్. నేను అప్రాక్సిమేట్గా 8 ఆలుగడ్డలు అయితే సరిపోతాయి అనుకుంటున్నా. అంటే అక్క 600 grams అని చెప్పింది. నా ఉద్యోగం ప్రకారం 600 ఉంటాయి, మరి చూద్దాం.
ఆల్సో వీటిని మనం కుక్కర్లో బాయిల్ చేస్తాం కాబట్టి వీటికి తొక్కు తీయని అవసరం. బాయిల్ చేసినాక ఇట్లా తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఇది ఒక్కటి కొంచెం పెద్ద సైజులో ఉంది. మోస్ట్లీ దీన్ని హాఫ్ చేస్తా బికాస్ ఇది మరీ పెద్దగా ఉంది. ఓకే, ఐ థింక్ ఒక్కటి కూడా కొంచెం పెద్దగా ఉంది. సో వాట్ హ్యావ్ టు డూ నౌ అంటే అది 2 విజిల్స్ వచ్చేదాకా ఆగాలి. 2 విజిల్స్ పెట్టమన్న దాకా. అది 2 విజిల్స్ వచ్చే లోపల మిగతా సామాన్ అనేది రెడీగా పెట్టుకోవాలి. వేళ్ళు గట్టిగానే కాలే గైస్ మొత్తము. అది ఇంకా హాఫ్ పొటాటో అన్న నయం, అది ఈజీగా వచ్చినాయి. ఫుల్ పొటాటోలు అయితే ఇట్లా మొత్తం వేడిగి తీస్తుంటే మంట వస్తుంది ఆ చేతులు. ఇంకా తర్వాత ఆంటీ ఇట్లా ఫోర్క్తో ఇట్లా అన్నిట్లో పెట్టమని ఇట్లా ప్రిక్ చేయమని మొత్తం ఆలుని అంతా ఇట్లా ఫోర్క్తో ఇట్లా కూర్చోమని చెప్పింది. అప్పుడు బాగా లోపల దాకా నూనె వెళ్ళి ఫ్రై అవుతుందంట. అట్లా ఆ ఆలు ముక్కలు టార్చర్ చేసిన తర్వాత వాటి మీద ఏదో పసుపు, కారం, ఉప్పు 3 వేసి వాటిని బాగా కలపాలంట. ఓకే, సో ఆలు ప్రిపరేషన్ సగం అయింది ఇప్పటికి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయాలా. మనకు అంత డీప్ ఫ్రై అవసరం లేదు కాబట్టి ఆ మాత్రం నూనె సరిపోతుంది అనుకుంటున్నాం. చూద్దాం. అక్క అంటేసింది. నూనె కొంచెం కాగినట్టే అనిపిస్తుంది. లెట్స్ టెస్ట్ విత్ అ పీస్. ఎస్, ప్రస్తుతానికి అయితే ఫ్లాప్ అయింది. అంటే అది మరీ ముక్కలు పేస్ట్ అయిపోయినాయి. సో ఆ ఆయిల్ అంతా వాడికే పట్టుకుంటుంది. మెయిన్ పెద్ద ముక్కలకి అసలు పట్టట్లేదు అనిపిస్తుంది నాకు. కొంచెం ఇట్లా అన్న చూస్తే దిగుతుంది. మరి అది అయిందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా దేవుడి మీద భారం వేసి నేనైతే తీసేస్తున్నా. మాటి ఫ్రిడ్జ్ మీద చూసుకోవడం కష్టం అవుతుందని టెంపరీగా ఈ పేపర్ ఇక్కడ పెట్టాను గైస్. లెట్స్ స్టార్ట్ విత్ ద గ్రేవీ. నేను వస్తూ ముందే ప్లేట్లు వేసి పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్ వేసేయచ్చు. నేను ఇంకా అంత వేడిగా ఉంటుంది, బట్ పర్లేదు. కొంచెం కసూరి మేతి ఏమన్నా అక్క, ఆ కసూరి మేతి యాక్చువల్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. వేస్తే వాసన కూడా క్రేజీ ఉంటుంది. సమయానికి ఇలాచీ లేకపోవడంతో ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ ఇలాచీ పౌడర్. నూనె మరీ తక్కువైనట్టుంది గైస్. షిట్, మరి what can I do? Obviously, అయ్యో మొత్తం చిట్లుతుంది. సో ఐ బెటర్ యాడ్ ఆనియన్ ఫస్ట్ అండ్ దెన్ ఐ యాడ్ జింజర్ పేస్ట్. అది మస్తు పైకి వస్తుంది తర్వాత. లెట్స్ యాడ్ ఆనియన్ అండ్ పై జింజర్ పేస్ట్, లేకపోతే ఎక్కువ వచ్చి నా మీద పడుద్ది. చాలు, మస్తు ఎక్కువ. సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది గైస్. ఇది నేను
డిజాస్టర్ అన్ను, కానీ ఫ్లాప్ అయితే అంట. అసలు ఆ బ్యానర్కి అంతా అంటూ పోయి ఓ గాడ్, అట్లీస్ట్ వాసన బాగుంది. ప్రస్తుతానికైతే గ్రేవీ చల్లారాలి, ఆ చల్లారిన తర్వాత మిక్స్ చేయాలంట. సో ఆ చల్లారడానికి అక్కడ హాల్లో పెట్టొచ్చే ఫ్యాన్ కింద. ఈ లోపల మనం కూర స్టార్ట్ చేద్దాం. బిర్యానీ అపారెంట్లీ ఐ జస్ట్ రియలైజ్ మనకి 2వ స్టెప్లోనో 3వ స్టెప్లోనో పేస్ట్ కావాలి గైస్. సో మనం కనుక తర్వాత చేసుకుందామని కనుక పోస్ట్ పోన్ చేసుకుని ముందు కూర స్టార్ట్ చేస్తే నేను మటాష్ అయిపోయేది. థ్యాంక్ గాడ్ చూసుకున్నాను నేను. టేస్ట్ అయితే బాగానే ఉంది గైస్. అంటే మరీ ఆమె చెప్పినంత ఎక్కువ కన్సిస్టెన్సీ రాలేదని నేనే ఒక 2 చుక్కలు వాటర్ వేసాను. ఆమె వేద్దని చెప్పింది, మనకు కొంచెం దూరం ఎక్కువ కదా, ఆమె వాటర్ వేయద్దని సరే నేను కొంచెం వేసాను. బట్ స్టిల్ పేస్ట్ లాగా బాగానే వచ్చింది. ఓ బై ద వే, ఇది ఎట్లాగో ట్రాన్స్లూసెంట్ ఉంది కదా అని చెప్పి ఇంత కబోర్డ్ తీసి ఉంచా. కబోర్డ్ వేసి చూసా, క్లియర్గానే కనిపిస్తుంది కదా అని చెప్పి సర్లే అని ఇంకా కబోర్డ్ వేస్తే ఎందుకు మొహానికి ఎక్కడ తాకుతుందో టెన్షన్ లేకుండా ఉంటుందని. మధ్యలో కొంచెం నా ఫోన్ ఛార్జింగ్ ఎప్పుడు కొంచెం బ్రేక్ తీసుకున్నా గైస్. సో ఆఫ్టర్ స్మాల్ కమర్షియల్ బ్రేక్ వీ ఆర్ బ్యాక్ విత్ ద కుకింగ్ సెషన్. హోప్ఫుల్లీ దిస్ షుడెంట్ టేక్ లాంగ్, ఎందుకంటే ఆలు రెడీగా ఉంది, గ్రేవీ రెడీగా ఉంది, జస్ట్ పైన అన్ని వేయడమే కాబట్టి. బట్ లెట్స్ సీ. జస్ట్ సో యూ గైస్ నో దిస్ ఇస్ ద సెటప్ ఐఎమ్ వర్కింగ్ విత్. నాకు ఎందుకు కష్టం అవుతుందంటే ఇదిగో నేను ఒక కాలు ఇక్కడ పెట్టను, ఒక కాలు ఇక్కడ పెట్టను, ఒక కాలు ఇక్కడ పెట్టను, ఒక కాలు ఇక్కడ పెట్టను, ఇది అడ్డం వస్తుంది. మళ్ళీ ఇటు నుంచి తీసుకొని ఇది వేయాలి, ఇటు నుంచి తీసుకొని ఇది వేయాలి. సో దిస్ ఇస్ ద సెటప్ ఐఎమ్ వర్కింగ్ విత్ రైట్ నౌ. కొంచెం వేడి అయినట్టే కనిపిస్తుంది. లెట్ మీ చెక్. ఎస్, వేడేదే అయింది. సో లెట్స్ స్టార్ట్ విత్ కొంచెం 1 teaspoon జీలకర్ర. ఏదో ఉజ్జాయింపు వేయడం అంటే మరి 1 teaspoon అంటే అంత కరెక్ట్గా ఏమైనా వస్తుంది. ఈ ఆలుగడ్డ హాలత్ చూసిన, ఆ గ్రేవీ హాలత్ చూసిన నాకు ఏమాత్రం ఆశాజనకంగా కనిపించలేదు. ఎనీవే చూద్దాం. ఆల్రైట్, లెట్స్ గో విత్ ద సెకండ్ స్టెప్. కొంచెం పసుపు హై, దెన్ కొంచెం కారం హై. నాకు అది ఎందుకో ఎక్కువైంది అనిపిస్తుంది. కూరగొడ్డు కారం కాకపోతే మసాలా పేస్ట్ వేయాలంట మీడియం ఫ్లేమ్ మీద. వేసేద్దాం. ఇది దీన్ని పొడి కారం వేస్తే దగ్గర వస్తుంది గైస్, జాగ్రత్తగా ఉండండి. దాని ఫాల్టా నా ఫాల్టా అర్థం కావట్లేదు. ఇందాకదైనా ఇప్పటికైనా ఊరుకురికి ఎందుకు అంటుకుపోతుంది కింద. అక్కడికి మంట చాలా తక్కువ పెట్టాను, అయినా అట్లా ఎందుకు అవుతుందో ఏమో. ఎనీవే లెట్స్ ప్రొసీడ్ విత్ అవర్ నెక్స్ట్ స్టెప్. కలవండి కలర్ పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే ఆ కింద మరీ నల్లగా అయిపోయింది కదా, అంత మాడిపోయింది. చేదు రాకపోతే చాలు నాకు. చేదు రాకపోతే అంతగానే ఇంకా హాల్ బాగిపోతుంది. నెక్స్ట్ ఒక 2-3 పొళ్ళు వేయాలి అందులో. ఫస్ట్ వచ్చేసి జీరా పొడి, తర్వాత ధనియాల పొడి కొంచెం, చాలా ఉంటుంది అందుకని అవసరంలా. తర్వాత బ్లాక్ పెప్పర్, ఇది కొంచెం జాగ్రత్త చేయాలి ఎందుకంటే ఇది ఓపెన్ ఉంటుంది, ఇట్లా చేతిలోకి వేసుకునే విషయం. तो अभी अपन मिक्सिंग करेंगे. మధ్య ఇట్లా బీజంలు వస్తాయి, మరీ అక్కడికి నేను చెప్పాను. నేను ఇచ్చే బిల్డప్కి ఏ సంజీవ్ కపూర్ రేంజ్లో ఇమాజిన్ చేసుకోకండి, అక్కడ అంత లేదు అని. అది పరిస్థితి. మాస్టర్ షెఫ్ లాగా తెగ రాసుకున్న మెజర్మెంట్లన్నీ తీరా చూస్తే నా ఇష్టం వచ్చినట్టు వేస్తున్నాను అన్ని. మిక్స్ అది తినని వస్తుంది మిక్సు అని, నాకు అదే గుర్తొస్తుంది అప్పటి నుంచి. ఏది మిక్స్ చేసినా సరే మిక్సు అని. దేవుడి మీద బాగా మూదైతే పెట్టేస్తున్నా. 2 minutes ఆగమని చెప్పింది కానీ నాకున్న భయానికి నేను ఎప్పుడు ఆగాలి 2 నిమిషాలు. మా పర్లేదు, ఏం కాలేదు, బాగానే ఉంటుంది. లెట్స్ రిమూవ్ దిస్. బాగానే ఉన్నావు నాన్న, మా బంగారు తల్లి. బాగానే ఉంది. ఇది కలర్ ఇంప్రూవ్ అవుతుంది ఎందుకో, మీరే చూస్తారు కదా. బికాజ్ నేను ఒక స్టెప్ చూసి భయపడ్డాను, అది ఇప్పుడు వస్తుంది అనమాట. కొంచెం తగ్గిస్తాను ఇంకా మంట. దహీ హే దహీ
కొంచెం ఎక్కువ పడ్డట్టుంది. ఈ దేఖో ఇస్కా రంగు कैसा आएगा. అనుకున్నంత ఏం రాలేదు గైస్, ఏదో పర్లేదు, కొంచెం బెటర్ అయింది అంతే. జస్ట్ పెరుగు కలవట్లా అసలు సరిగ్గా, ఇంకా మధ్య మధ్య గడ్డలుగానే ఉంటుంది. పర్లేదు, కొంచెం లైక్ కొంచెం బబుల్స్ లాగా వస్తున్నాయి, అంటే బాగానే కుక్ అయినట్టు. కొంచెం స్నో అక్క ఐటమ్ వేయాలి. వాటర్ షుడ్ బి రోలింగ్ అనమాట. పోతుందంటే కూర కొంచెం చల్లారిన తర్వాత థిక్గా అయిపోతుంది ఆ గ్రేవీ. సో మనం ముందు చేసేటప్పుడు కొంచెం నీళ్ళుగా చేస్తేనే బెస్ట్ అని చెప్పి అక్కయ్య గారు చెప్పారు. మనం కూడా అలాగే చేద్దాం. చాలు, ఎందుకంటే ఇంకా సారీ ఇంత గట్టి వేస్తాం, మరి లొడాస్ అయిపోతుంది. ఊళ్ళో దగ్గర పెట్టుకొని ఏమని చెప్పింది, ఎందుకంటే మనం ఆలుగడ్డలు వేసాం కాబట్టి దేవుడి మీద బాగా చేస్తున్నాయి. ఇది కూడా నాకు తెలిసి ఉప్పు తక్కువే అయింది. యూజువల్గా నేను ఉప్పు తక్కువ వేస్తాను. సో లెట్స్ సీ ఈసారి కరెక్ట్గా పడుతుందో లేదో. గరం మసాలా కొంచెం మొత్తం వేసి అండ్ దెన్ లాస్ట్ మళ్ళీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్ కస్తూరి మేతి ఇట్లా క్రష్ చేసేయాల. ఏదో పెద్ద నేను ఒక 100,000 ఇంగ్రీడియంట్స్ వాడినట్టు నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్, నేను వాడిందే చేసిందే కొన్ని. అందులో నాకు కస్తూరి మేతి ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే అది వాసన బాగుంటుంది. మిక్సు కొంచెం థిక్ అయింది, ఇంకొంచెం లూజ్ కావాలా. సో మళ్ళీ కొంచెం నీళ్ళు వేస్తాను. ఇది ఊరికనే థిక్ అయిపోతుంది ఈ కర్రీ, ఈ గ్రేవీ అంతే ఉత్తపుణ్యానికి థిక్ అయిపోతుంది. అది ఈ మేజర్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్, అదే ఆలుగడ్డ వేయడం. లాస్ట్లో నేను ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ ఫోటో పెడతా, అప్పుడు తెలుస్తుంది అసలు కూర ఎట్లా రావాలి, అది ఎట్లా వచ్చిందని చెప్తాను. మిక్సు కొంచెం మంట పెంచి బాగా కలిపేసి మూత పెట్టేయమన్నారు అక్కయ్య గారు. సో మంట పెంచాను, కొంచెం బాగా కలిపేసాను. ఇంకా నెక్స్ట్ మూత పెట్టడమే. మూత పెట్టి 2 నిమిషాలు ఏం కదలదు అది. 2 minutes కూడా పేషెంట్గా వెయిట్ చేయాలి. ఐ థింక్ పాటికి అయిపోయి ఉండాలి. లెట్స్ సీ. ఓ yes, ఇట్స్ రెడీ గైస్. కాకపోతే మరి నీళ్ళు ఎక్కువ వేసినందుకు ఆ గ్రేవీ ఇంకా చాలా లొడాస్ ఉంది. అది కొంచెం థిక్ అయ్యేలాగా ఆగాలి. ఇప్పుడు ప్రతిసారి ఇదే కావాలి. ముందేమో మరీ టైట్గా ఉంది అనిపిస్తుంది, మరీ లూజ్ అయిపోయింది అనిపిస్తుంది. ఇప్పుడేమో ఐ థింక్ ఆల్మోస్ట్ అయిపోయింది గైస్. ఇంకా కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసి అనుకుంటున్నా. లెట్స్ గో. అన్ని తంటలు పడ్డాక ఫైనల్లీ కూరేది అయిపోయింది గైస్. ఎట్లుంటుందో ఇంకా టీవీ చూడాలి. నాకైతే నమ్మకం లేదు. ఏదో అసలు ఎట్లుంటుంది అసలు ఒరిజినల్ చూపించిన వీడియోలో ఇలా రియాలిటీ వస్తే ఇది ఏదో టీవీ చూడాల్సిందే. కూర చేస్తున్నప్పుడు కింద అంతా అంటుకుపోయినా కూర అయిపోయేసరికి కింద అయితే ఏం లేదు గైస్. సో ఆ మాడిపోయిన పాటతో కూరలో కలిసిపోయింది అనమాట. నాకైతే నమ్మకం లేదు. దేవుడి మీద బాగా వేస్తున్నాను అంతే. మండుతున్నట్టుంది. అంటే కొంచెం కాలం ఉంది. ఓకే, నాట్ బ్యాడ్. కానీ 3 hours అయితే నాట్ వర్త్. అంటే మధ్యలో రికార్డ్ కూడా చేయాల్సి వచ్చింది కాబట్టి, మధ్యలో బ్రేక్ కూడా తీసుకున్నా కాబట్టి 3 hours, ఆల్మోస్ట్ 2 hours. బట్ 3 hours కష్టానికి వర్త్ అంటే ఐ డోంట్ థింక్ సో. కాలం కొంచెం అయిపోయింది. సో వాళ్ళ క్యూట్గా స్వీట్గా ఆ దమ్మాలు కర్రీ అయిపోయింది గైస్. అసలు ఎంత కారం ఏంటంటే దేవుడా, పిచ్చ కారం అయింది అది. నాకు ఎప్పటి నుంచో ఇట్లా వంట చేసుకుంటూ జనాలకు నా టాలెంట్ చూపించాలని చెప్పని ఉండే. నాకు టాలెంటెడ్ బిడ్డ అంటే ఏదో అనుకుంటారు కదా, వంటలో టాలెంట్ చూపిద్దామని చెప్పని పిచ్చ కారం అయింది అది. ఆమె ఉప్పు తక్కువ వేయండి ముందే మీరు ఆలుగడ్డ వేసిన బొంద ఉప్పు చాలా తక్కువ అయింది. ఉప్పు కొంచెం ఎక్కువ వేస్తుంటే మా అమ్మ అన్నది ఉప్పు కొంచెం ఎక్కువ వేస్తుంటే కారానికి బ్యాలెన్స్ అయ్యింది అని. సో సరిపడా ఉప్పు కలిపేస్తే కూర విల్ బి సార్టెడ్. బట్ యూజువల్గా నాకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఆ వెల్లుల్లిపాయ, అల్లం, ఉల్లిపాయలు ఇవి పచ్చిగా ఉంటాయి. ఈవెన్ టొమాటో ప్యూరీ కూడా. ఈసారి అన్నిటికీ ప్రాపర్ కుకింగ్ టైం ఇచ్చాను నేను. జస్ట్ ఉప్పు తక్కువైంది, కొంచెం అది వేస్తుంటే సెట్ అయి ఉండేది. సో ఎనీవే, దాట్ ఈస్ మై కుకింగ్ కష్టాలు. ఒకవేళ నేను ఇంకేమైనా రెసిపీలు ట్రై చేయాలని మీరు అనుకుంటే కామెంట్స్లో చెప్పండి. లేదా నాకు ఏదైతే వీడియో నేను ట్రై చేయాలనుకున్నారో దాని లింక్ పెట్టండి కామెంట్లో.
I'll definitely check that out. So yeah, that's it for the video. See you in my next video. Bye bye. Don't forget to like, share and subscribe.